మరల దేవుని యొక్క వాక్యాన్ని నాతో నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఈ వారం మనం యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 18వ వచనం వరకు ధ్యానించబోతున్నాము. వీలైతే దయించి చదవండి. మంచి కాపరి గురించి. మంచి కాపర్ అనగానే మనకి యెహెజ్కేలు జ్ఞాపకం వస్తుంది, జకరియా జ్ఞాపకం వస్తుంది, కీర్తన 23 జ్ఞాపకం వస్తుంది. అన్నిటిని చదవండి. కానీ ఈరోజు మటుకి మన యొక్క ధ్యానము దేని గురించి అంటే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో యోహాను ప్రస్తావించిన ఆ మంచి కాపరి యేసయ్య గురించి ధ్యానించబోతున్నా. మంచి కాపరి అనగానే మనకు తెలుసు, మంచి కాపరులు కానోళ్ళు కొంతమంది ఉన్నారని చెప్పి. ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజుల్లో కూడా కాపర్లను చెప్పుకునే దొంగలు దోచుకునేవారు ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్నట్టే ఆ రోజుల్లో కూడా కిరాయి కాపర్లు. సమస్య వస్తే తోడలెత్తు గబగబా వాడిపోతారు. ఇంకా మందకి ఏమైనా పర్లేదు, గొర్రెలకు ఏమైనా పర్లేదు, వాళ్ళ యొక్క క్షేమాన్ని భద్రతను వాళ్ళు కాపాడుకుంటారు. అందుకనే బౌన్సులు పెట్టుకుంటారు. ఆ రకం కాపరులు ఆ రోజుల్లో కూడా ఉన్నారు. కాపరి అనే పదము దేనికి ప్రారంభం అంటే మనం చాలామందిని పాస్టరమ్మ గారు అంటాం కదా. ఈ పాస్టర్ అన్న పదము అక్కడి నుండి పుట్టింది. పౌలు ఎక్కువ సార్లు ఉపయోగించడు, కానీ యోహాను ఉపయోగిస్తాడు కాపరి అని చెప్పి. ఈ జ్ఞాపకం లేదు కానీ డాక్టర్ ఏబి మాసిలామణి గారు ఒక మాసపత్రికను పబ్లిష్ చేసేవారు. దాని పేరు కాపరి. అంటే కాపరి సంఘాన్ని ఎలాగ నడిపించాలో, ఎలాగ పోషించాలో కావలసిన రిసోర్సెస్ దాంట్లో పెట్టేవారు. ఇక్కడ మనం చదివేది ఎవరి గురించి? దొంగ కాపర్ల గురించి కాదు, దోచుకునేవారు కాదు, జీతకాలు కాదు. మంచి కాపరి గురించి నేర్చుకుంటున్నాం. ఎవరు? యేసయ్యే. నేను కాదు, ఏమనుకోకండి, మీరు కాదు. లేదండి నాకు పాస్టర్ గారు తెలుసు మంచి కాపరి అయితే అవ్వచ్చు. ఒక మాట చెప్తాను, మంచి కాపరులకు మించిన కాపరి యేసయ్య. యేసయ్యకు మించిన మంచి కాపరి ఎక్కడా లేడు. యేసయ్యే పలకరించే ఆయన, పేరు పెట్టి పిలిచే కాపరి, ముందుండి నడిచే కాపరి, విడిపించే కాపరి, ప్రాణమిచ్చే కాపరి. యేసయ్యే ఆ కాపరి. ఈ వచనాలు అర్థం చేసుకోవాలంటే మనకి ముందున్న వచనాలు తర్వాత ఉన్న వచనాలు అర్థం కావాలి. కాబట్టి అని మొదలెడతాడు యోహాను. కాబట్టి అన్నాడంటే ముందేది బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి బ్యాక్గ్రౌండ్ జ్ఞాపకం లేదు, కానీ యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డివాడు ఉంటాడు. యేసయ్య ఎదురైన తర్వాత మూసి బురద చేసి కంటికి రాసి పోయి ఆ పంపబడిన కోనేరులో కడుక్కోమంటాడు. పంపబడిన కోనేరు, దాని గురించి ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను ఒక వీడియో చేశాను. చూడాలంటే చూడండి. ఏం జరిగింది? కళ్ళు తెరవబడడం కాదు, కళ్ళున్న వాళ్ళు గుడ్డోళ్ళని రుజువు అయింది. అక్కడ కొంతమంది యూదులు ఉన్నారంట, ఏమంటారంటే పరిసయ్యులు ఉన్నారంట. ఈ వీడికేనా కళ్ళు ఎలాగొచ్చినాయి అని కొంతసేపు అడిగారు. వీడు వాడేనా అని కొంతసేపు అడిగారు. తినని ఇన్వెస్టిగేట్ చేశారు, తల్లిదండ్రులను ఇన్వెస్టిగేట్ చేశారు. ఎంత వాదించి వేధించి వెలివేసి ఏమి రుజువు చేశారంటే చివరికి వచ్చే సమయానికి ఇదిగో
మీ కళ్ళు లేవు, కళ్ళున్నాయి కానీ మీ కళ్ళు లేవు, వాడికి కళ్ళు లేవు కానీ వాడికి కళ్ళు ఉన్నాయని యేసు చెప్తే, ఆహా మా కళ్ళు లేదంటావా అని యేసయ్య మీద కోపడ్డారంట. వీళ్ళు ప్రాణాలు ఇచ్చేవారు కాదు, ప్రాణాలు తీసే కాపరులు. ఏదో కళ్ళు తెరవబడ్డాయి కదని సంతోషించక తర్కించి, వేధించి, బాధించి వెలివేశారు. అది 9వ అధ్యాయం. 10లో మంచి కాపరి. 11వ అధ్యాయంలో ఏముంది మీకు జ్ఞాపకం వస్తుంది. లాజరు సమాధిలో ఉండడం, యేసయ్య రావడం, సమాధి నుండి తనని తిరిగి లేపడం. అక్కడ 2 జరిగినాయి. ఒకటి ఏంటంటే తనకు కలగబోయే మరణము ఎలాగుంటుందో, ఆయనకు కలిగే ఆ యొక్క పునరుద్ధానం ఎలాగుంటుందో యేసయ్య లాజరు యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా చూపించాడు. 2 ఏంటంటే ఇదిగో నేను చనిపోబోతున్నాను అని చెప్పాడు. 3 ఏంటంటే లాజరు లేచిన తర్వాత అక్కడున్న యూదులట ఏం చేస్తారంటే యేసయ్యని చంపాలని చూస్తారు, లాజర్ని చంపాలని చూస్తారు. ఈ కాపరులు ప్రాణాలు ఇచ్చే కాపరులు కాదు, ప్రాణాలు తీసే కాపరులు. అలాంటి కాపరులకు ఈ కాపరికి ఉన్న తేడా గురించి చెప్పడానికే అలాంటి కాపరులకు యేసయ్యకు ఉన్న ఆ తేడా గురించి చెప్పడానికి ఈ 10వ అధ్యాయంలో మంచి కాపరి గురించి పరిచయం చేస్తున్నాడు యోహాను. మొదటి 6 వచనాల్లో ఒక సాదృశ్యం చెబుతాడు. ఇదిగో నిజమైన కాపరి, మంచి కాపరిని, దొడ్డిదారిలో రాను, సరైన ద్వారంలోనే వస్తాను, నేనే ద్వారాన్ని, నేనే కాపరిని అంటే ఇలా చూస్తారు. వాదింతారు కానీ, వెలివేస్తారు కానీ, వేధిస్తారు కానీ అర్థం చేసుకునే బుర్ర వీళ్ళకి లేదు. ఇదో రకం ఇలాంటి కాపరులు. అప్పుడే లేరండి, ఇప్పుడు కూడా ఉన్నారు. 19 నుండి 21 ఈయన ఇలా మాట్లాడుతుంటే వాళ్ళు భేదం వచ్చిందంట. ఏంటి దెయ్యం పట్టిందా అని కొంతమంది అంటే, దెయ్యం పడితే ఇంత మంచి కార్యాలు ఏం చేస్తాడు, గుడ్డోలు కొల్లలకి ఇస్తాడు అని చెప్పి వాళ్ళు వాదించుకోవడం ప్రారంభించారంట. వాదిస్తారు, వేధిస్తారు, బాధిస్తారు, వెలివేస్తారు, ప్రాణాలు తీస్తారు ఈ కాపరులు. అది మొదటి 6 వచనాల్లోనూ తర్వాత 19 నుండి 21 వచనాల్లో కూడా దాని గురించి రాస్తాడు. మధ్యలో చెబుతాడు ఆ కాపరులు ఎవరు? దోచుకునేవారు, దొంగలు, దొడ్డిదారులు వచ్చేవాళ్ళు. ఆ కాపరులు ఎవరు? ఈ కిరాయి కాపరులు ఎవరు? ప్రాణాలు తీసేసే, ప్రాణాలు పెట్టని పారిపోయే ఈ యొక్క కిరాయి కాపరులు ఎవరు? చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటారంటే ఆ రోజుల్లో జలతీయులు అని చెప్పేసి ఉండేవారు. యెరూషలేములో మందిరాన్ని ఆ రోమీలు, పరాయలు వచ్చి ఆక్రమించారనే ఆ యొక్క కోపంతో రోమీల మీద సాయుధ పోరాటాన్ని జరిగించేవారు. దాక్కునేవారు, టైం చూసుకుని వచ్చి దాడులు చేసేవారు. ఆ జలతీయుల్లో ఒకడు సీమోను, యేసయ్యతోనే ఉండేవాడు శిష్యుడిగా, యేసయ్యను వెంబడించాడు. ఆశయాలు బాగున్నాయి. పరాయుల చేతిలో నింటి నా దేవుని మందిరం ఉండడం ఏంటి,
కానీ ఈ సాయుధ దళాలకి వెళ్ళి విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళని తరిమి కొడదామని చెప్పేసి అప్పుడప్పుడు తరిమి కొట్టేవారు, అప్పుడప్పుడు ప్రాణాలు పోగొట్టుకునేవారు. ఈ యొక్క పోరాటంలో వీళ్ళు గమనించలేదు ఏంటంటే సామాన్యుల జీవితాల మీద దాని యొక్క ప్రభావం. ఎక్కడ శ్రీలంకలో అప్పుడు ఈ తమిళులకి సింహాలీలకి మధ్యన ఆ యొక్క జాతీయ పోరాటంలో కొంతమంది ఉండేవారు. వాళ్ళ పని ఏంటంటే వెళ్ళి పోరాడమే. పోరాడినప్పుడు వాళ్ళు గమనించలేదు, వాళ్ళు లేనప్పుడు సామాన్యుల మీద దాని యొక్క భారం వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఎవరి మీదైతే పోరాటం జరుగుతుందో వాళ్ళు వస్తారు. వచ్చి ఎవరిని కక్ష తీర్చుకుంటారు? ఎవరి మీద కక్ష తీర్చుకుంటారు? సామాన్యుల మీద. ఇప్పుడు అది గాజా ఉంది, గాజాలో పోరాటం జరుగుతుంది. ఎక్కువ నష్టపోయేది ఎవరు? సాయుధులు కాదు, సామాన్యులు. ఇలాగా జలతీయులు ప్రాణాలు ఇవ్వడం కన్నా ప్రాణాలు తీయడం ప్రారంభించారు, వేధించి బాధించి. మనుషులకు కలిగే గాయాలను వారు గమనించలేదు. అది ఒకలంటానని చెప్పి అంటారు. 2 ఎవరు? పరిసయ్యులే అంటారు. దేవుని వాక్యం బాగా తెలుసు, ధర్మాన్ని బాగా పఠించి బోధించి వీధి వీధికి వెళ్ళి ఎక్కడో ఉండాల్సిన ఆ యొక్క ధర్మాన్ని వీధుల్లో అందరికీ అర్థమయ్యేలా చెప్పేవారు. అంతేకాదండి, ఇటేం బైబిల్ ఎట్టుకు ప్రసంగాలు చేసి రాజకీయంగా బేరసారాలు చేసేవారు. పిలాతు దగ్గరికి ప్రతినిధులు పంపించేవారు. సంతకాలు చేసి ఇది చేయాలని డిమాండ్లు చేసేవారు. అంటే వీళ్ళకి ప్రసంగాలు చేయడం వచ్చు, బేరసారాలు చేయడం వచ్చు. ఈ రోజుల్లో కూడా మన ఊరిలో ఉన్నారు కదా కొంతమంది పాదిరిగారులు. ఆదివారం వెళ్ళేమో ప్రసంగం చేస్తారు, మళ్ళీ నెలకోసారి ఏమో పాస్టర్స్ ఫెలోషిప్ అంటారు. ఎలక్షన్ టైంలో ఎవరన్నా పెద్ద ఆయన వస్తే ఇదిగో మీకు ఇన్ని ఓట్లు వేయించగలము రండి అని చెప్పేసి బేరసారాలు చేస్తారు. ఓట్లు వేయించడానికి బేరసారాలు చేస్తారు, కానీ సమాజానికి మంచి కొరకు చేయరు వీళ్ళు. అలాగా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క పరపతి కొరకు, సామాన్యుల కొరకు కాదు, వాళ్ళ మంచి కొరకు పోరాడారు. వీళ్ళు ఏం చేసేవారంటే సామాన్యులు ఉన్నారు కదా, వాళ్ళతో వాదించి వేధించి వెలివేసి బాధ పెట్టేవారు. ఎవరో ఇందాక చెప్పాను కదా, పుట్టుగుడ్డువాడు వాళ్ళ అమ్మ నాన్నలు సంతోషిస్తుంటే వాళ్ళని వెళ్ళేసి ఇంట్రాగేట్ చేస్తారు, విసిగింతారు. కళ్ళు తెరిగి కట్టబడ్డాకని తనేమో సంతోషంగా ఉంటే వాడినేమో వెళ్ళి వెలివేస్తారు. ఆ తల్లిదండ్రులంట వీళ్ళకు భయపడ్డారంట, ఇక సంతోషించని ఎవరు వీళ్ళు. ఈ రోజుల్లో ఆ రకం కాపర్లు కూడా ఉన్నారు. ఎదుటోళ్ళు సంతోషంగా ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదో రీతిగా తిడతానే ఉండాలి, ఏదో రీతిగా వేధిస్తూనే ఉండాలి, ఏదో రీతిలో మనలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు తీసేసుకోవాలి. అదో రకం పరిసయ్యులు, కాపరు. 3వ పాసిబిలిటీ ఉంది అని అంటారు కామెంటేటర్స్. ఏంటంటే యోహాను యొక్క సంఘంలో, దాన్ని మన భాషలో ఏమంటామంటే ప్రియుని సంఘము, ప్రియమైన సంఘం. ఈ ప్రియుని సంఘంలో కొంతమంది కాపర్లు ఉన్నారు. మంచి కాపర్లు ఉన్నారు, దొంగ కాపర్లు ఉన్నారు. కొంతమంది ఏం చేసేవారంటే ఇదిగో మనం అందరం యూదులం అని చెప్పి ఒక గుంపు చేసేవారు. గ్రీకులు ఆ యొక్క ప్రభావితమైన యూదుల్ని కొంచెం దూరంగా ఉండి తక్కువగా చూసేవారు. వాళ్ళకి ఇదో పాఠం అంటారు. ఏంటంటే ఇదిగో మంచి కాపరి ఇలాగ ఉండాలి, మంచి కాపరి ఇలాగ ఉండకూడదు అని ఈ యోహాను
పత్రిక చదువుతున్న ఆ సంఘంలో కాపర్లకి ఒక పాఠము అవ్వచ్చు, ఇది వాళ్ళని సంబోధిస్తుంది అని కొంతమంది అంటారు. మనలో చాలామంది దీనిని, ఈ వచనాల్ని అలాగే అర్థం చేసుకుంటాం. ఇది పాస్టర్ గాళ్ళకి చెప్పారు, పాస్టర్ గారు ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అని చెప్పారని చెప్పేసి అర్థం చేసుకుంటాం. గమనించండి, వాస్తవం అయితే అవ్వచ్చు, కానీ ఇది మట్టికి ఒక్క మంచి కాపరి గురించి రాయబడింది. మిగిలిన అందరూ మంచి కాపర్లుగా ఉండడానికి ప్రయత్నం చేయొచ్చు, తప్పు లేదు. కానీ మంచి కాపరికి మించిన మంచి కాపర్లం కాలేము, అయ్యామని చెప్పుకోకూడదు. దొంగలు దోచుకునేవారు అన్నారు కదండి, మరి జీతగాళ్ళు ఎవరై ఉంటారు మొదటి శతాబ్దంలో? ఎవరండి? సద్దుకాయలు. మందిరంలో అర్పణలు, బలులు, ఆదాయం, ఇదే పని గుచ్చుకుని లెక్కెట్టుకోవడం. వీళ్ళ పరిచర్య ఏంటంటే గుళ్ళోకి వచ్చేది లెక్కెట్టుకోవడం, బ్యాంక్కి వెళ్ళి దాచుకోవడం. అంటే అప్పుడు బ్యాంకులు లేవులేండి, నేను ఈ రోజుల్లో మాటలు చెప్తున్నాను. వీళ్ళ జీతగాళ్ళు. రోమీలు వచ్చినప్పుడు వీళ్ళని బెదిరించినప్పుడు, తోడేళ్ళుగా వాళ్ళు వీళ్ళంటూ పడినప్పుడు వాళ్ళ యొక్క ప్రజలను వదిలి పారిపోతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ కడుపు నిండాలి, వాళ్ళ కడుపే వాళ్ళకి దైవం, వాళ్ళ బ్యాంకు బ్యాలెన్సే వాళ్ళకి దైవం. నిన్ను నన్ను పట్టించుకోరు. నాకు తెలుసండి, చాలా సంఘాల్లో నీకు ఒంట్లో బాగాలేనప్పుడు, నీవు నష్టపడినప్పుడు, నీవు దుఃఖంలో ఉన్నప్పుడు కొంతమంది పాదిర్లు పలకరించరు, టయానికి కనబడతారు, నవ్వుతారు, ఇదిగో నాదేదో నా నెలసరి నాకు ఇచ్చేయమంటారు. అప్పుడు సద్దుకాయలు, ఇప్పుడు ఇలాగా జీతగాళ్ళు, కాపరులు ఉన్నారు. జీతగాళ్ళు అనగానే ఇంకొకరు కూడా జ్ఞాపకం రావాలి మీకు, సుంకర్లు. ఆ రోమీల దగ్గర పనిచేస్తూ వాళ్ళ కొరకు పన్నులు వసూలు చేసుకుని ఇచ్చేసి కాస్త కమిషన్ వీళ్ళ దగ్గర ఉంచుకుని మిగిలింది రోమీలకి ఇచ్చేవారు. రోమీలు వచ్చి ఈ యొక్క దేవుని ప్రజలను బాధ పెట్టినప్పుడు ఇల్లు దాక్కునేవారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆ పూట గడిస్తే చాలు. ఇదిగో ఇది చెప్తున్నప్పుడు, దొంగలు దోచుకునే వారి గురించి చెప్పినప్పుడు, జీతగాళ్ళ గురించి చెప్పినప్పుడు మీకు ఎవరైనా జ్ఞాపకం వస్తున్నారా? ఏమనుకోకండి, 100కి 90 దాటి 90% అదే రకం కాపర్లు మనకి ఎక్కడ చూసినా ఎదురవుతున్నారు. యోహాను చెప్తున్నాడు యేసయ్య ద్వారా, యేసయ్య చెప్తున్నాడు తన మాటల్లో, ఇదిగో జీతగాళ్ళలా ఉండొద్దు, దొంగలుగా ఉండొద్దు, దోచుకునేవారుగా ఉండొద్దు. ఎలాగుండాలో మంచి కాపరిగా నేను చేసి చూపిస్తాను. ఏంటి? మంచి కాపరికి నీ పేరు తెలుసు, పేరు పెట్టి పిలుస్తాడు. జ్ఞాపకంగా లేదో కానీ మగ్దలేని మరియని పేరు పెట్టి పిలిచాడు. నీ పేరు తెలుసు. పేరు తెలియని కాపరులు కాదు. నీ పేరు తెలియని కాపరి. నువ్వు ఎంత దశంభాగం పంపించినా, ఎంత చక్కగా నవ్వినా, ఎంత చక్కని వాక్యాలు చెప్పినా, నీ పేరు తెలియకపోతే నీకు కాపరి కాదు. నువ్వు గుర్తుపట్టాలి, నిన్ను గుర్తుపట్టాలి, పిలవాలి, పలకరించాలి. అంతేకాదు, నీతో నడుస్తాడు, నీకు ముందుగా నడుస్తుంది కాపరి. ఎక్కడో ఉండి ఇదిగో మీరు నడండి అని చెప్పే రకాలు కాదు. కాపరి దగ్గరుండి, ముందుండి, దారి చూపించి,
సమస్యలు వచ్చినప్పుడు నేను ఇలాగ ఎదుర్కొంటున్నాను, నన్ను చూడండి అని నీతో నడిచి నీకు ముందు నడిచే కాపరే మంచి కాపరి. అది యేసే మనకి చేసి చూపించాడు. మాట చెప్తాను, రష్యాలో ఒక సామెత ఉందట. ఏంటంటే, మూక మందవుతుంది ఎప్పుడంటే కాపరి ఉన్నప్పుడు, మంద మూక అవుతుంది ఎప్పుడంటే కాపరి లేనప్పుడు. మీ సంఘంలో 50,000 మంది ఉన్నా, 5,000 మంది ఉన్నా, 500 మంది ఉన్నా, కాపరి లేకపోతే, మంచి కాపరి లేకపోతే అది మోకే, మంద కాదు. దగ్గరుండి కాపరి నడిపిస్తాడు. ఇంకో మాట, మంచి కాపరి తన యొక్క ప్రాణాన్ని ఇస్తాడు. యేసయ్య ప్రాణం ఇచ్చి చూపించాడు. మీరు అంటారు, మంచి కాపరి అయితే ఎందుకండి ప్రాణం ఇచ్చేస్తాడు? తన ప్రాణం ఇచ్చేస్తే మరి గొర్రెల సంగతి ఏంటి? తోడేళ్ళు వస్తాయి కదా, తినేస్తాయి కదా అని చెప్పేసి. ఆయన ప్రాణం ఇవ్వడానికి కారణం ఏంటంటే, మనకి ప్రాణం రావడానికి, జీవం, సంపూర్ణ జీవం మనకి రావడానికి తన యొక్క ప్రాణాన్ని ఇస్తాడు. ఇదిగో ఈ ఈస్టర్ కాలంలో మంచి కాపరి మన కాపరి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం, ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపడదాం, ఆయన యొక్క మార్గంలో వెళ్దాం. ఆయన ప్రాణం ఇచ్చినాడు కదా, అట్లాగే అవసరమైతే ఎదుటోళ్ళ కొరకు మన ప్రాణాలు ఇద్దాం. ఉంటాను మరి, సెలవు.